యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకేమైందో ఏమోనని మేంగిట్లా పరేషాన్ అవుతుంటే నువ్వేంది బిడ్డా సప్పుడు చేయకుండా గమ్మును కూసున్నావు? ఏంటి వల్లి, నొప్పిగా ఉందా? మాకు తెలియకూడదని నొప్పిని దాచుకుంటున్నావా? ఇంత బాధని భరిస్తూ కూడా ఇంటికెళ్ళాం. నా భార్య నా కోసం కష్టపడింది కదా, నేనంటే ఎంత ప్రేమో అని తమ్ముడికి అర్థమైతే బావున్నా. అల్లుడు గారికి అర్థం కాదమ్మా. ఒక అబద్ధం చెప్పిందని కట్టుకున్న భార్యని కాదనుకున్నాడు గాని ఆ అబద్ధం ఎందుకు చెప్పుంటుందా అని ఎప్పుడన్నా ఆలోచించాడా? అల్లుడు గారికి నిజంగా శ్రీవల్లి మీద ప్రేమే ఉంటే దీనికి నీ కష్టాలెందుకండి? ప్రేమున్నదమ్మా, లేదనుకో. నా మొగుని ప్రేమ కోపం చాటున నా లెక్కని బయటికి రానికుండా చేస్తుంది. బయటికొచ్చేటి సందర్భం వచ్చినా అగో ఆ ఇంట్లో చేరిండు కదా చీడు పురుగు లెక్క. ఆ నిప్పు నాగరాజు అడ్డం పడి ఆయన కోపానికి ఆజ్యం పోసిండు. ఆడి నోట్లో మన్నుబడా? ఆడేడికెళ్ళి వచ్చిండే ఈడికి? గస్వంటోళ్ళు ఎన్ని చేసినా నా మొగునికి నా మీదున్న ప్రేమ ఏదో ఓ పొద్దు ఆగుపడుతుంది. మా ఇద్దరిని ఒకటి చేస్తుంది. అంతకన్నా మాకు కావాల్సిందేముందమ్మా? ఆ రోజు ఎప్పుడొస్తుందా అన్నదే మా బాధ. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు గాని నా మొగుని పక్కన పూజలో కూసున్నా. ఈ పొద్దు నాకు మంచిగున్నది, మస్తు సంబరంగుంది. అక్క, బావ పూజలో కూర్చున్నాడని నువ్వు ఆనందపడుతున్నావు కానీ నిన్ను పూజకి రమ్మన్నది నువ్వు అపర్ణవా లేదా శ్రీవల్లివా అని తెలుసుకోవడానికే కదా. చిన్నపిల్లైనా అది నిజమే చెప్పింది. ఎందుకు కూసున్నా? నాకైతే మంచిగున్నదని చెప్పిన కదా. నువ్వు గిట్ల చిన్నదానికే సంబరపడిపోతే నీ ప్రేమ నా మనవడికి ఎప్పుడు సమదేతితో ఏమో. సంజేతదిలే, కాసేపు నన్ను ఒంటరిగా ఇడిచిపెట్టుండ్రి పోండి. నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా, సరేనా? శ్రీనిధి పద. దేవుంతానా గిట్ల దూరం జరిగితే ఎట్లా? దగ్గరగా కూర్చోవాలి, ఇద్దరం కలిసి కళ్యాణం చేయాలి. నాకింత ఆనందాన్ని ఇచ్చిన నా పెన్నిటి ఏం చేస్తున్నాడో? నువ్వు కట్ చేసినవని ఇడిచిపెడతానా? నువ్వు నాతో మాట్లాడిందాక నేను ఫోన్ చేస్తూనే ఉంటా.
ఎందుకు నాకు కాల్ చేస్తున్నావు? మాట్లాడదామని ఫోన్ చేసిన. శ్రీవారు అలా పిలవకు. శ్రీవారిని శ్రీవారిని పిలవక ఇంకేమనాలి? నువ్వే చెప్పలే. నాతో పూజ చేసిండు, మంచిగా ఉన్నది. ఫోన్ పెట్టే. ఇగో శ్రీవారు. సారు, ఇప్పుడు నా శ్రీవారి లెక్కనే కాదు, షాప్ పని గురించైనా చేసి మాట్లాడే హక్కు నాకుంది. షాప్ గురించి నువ్వు నాతో మాట్లాడేదేంటి? ఉమ్? మంచిగా ఎట్లా వ్యాపారం పెంచుకోవాలి, ఏం చేస్తే మంచిగా ఉంటది, గిసువంటి చెప్తా కదా. నువ్వు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను. నా బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు తెలుసు. అయినా నీకు కామన్ సెన్స్ ఉందా? ఒకసారి ఇష్టంగానే అనిపిస్తుంది. గట్లయినా నీ మాట నా చెవిని తాకుతుంది, నా గుండె ఇంటుంది. యూ ఆ తిట్టు శ్రీవారు, తిట్టు. సామ్రాట్, వీటి మీద సైన్ చేశాను. ఆడిటర్ సార్కి పంపించాల్సిన ఫైల్ రెడీ చేశాను. ఒకసారి నువ్వు చెక్ చేయి. సరే, అక్కడ పెట్టు. లాస్ట్ ఇయర్ పెట్టిన ఫైల్ ఎక్కడా? ఎవరో పిలిచినట్టు, అభిమానంగా అరిచినట్టు అనిపిస్తుంది. మ్మ్. మ్మ్. నన్ను పిలిచింది కనక మహాలక్ష్మి. డబ్బులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ రోజు దాక్షాయిని కూడా చాలా ఫీల్ అయింది. డబ్బు ఎలాగో అనుకుంటే ఇలా కరుణించావా తల్లి? ఆహా ఆ, ఆ. దాక్షాయిని కోసం ఈ వయసులో ఈ సాహసం తప్పదు. ఆ ఆ అమ్మో, ఇన్ని తీసుకుంటే అనుమానం వస్తుంది.
నాన్నా ఇదిగోటి. అక్కడ పెట్టండి. పెద్దమామ తనకు అన్ని పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి అంటే పెద్దమామ ఏంటి దొంగన్నమాట. ఇంట్లో పైసలు కొట్టేసి ఏడిపోతున్నారు. వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? చాటుగా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? గదే తెలియడంలే. నేను పోయి చూసొస్తా. గా పైసలు ఎందుకు తీసిండ్రో ఏం చేస్తుండ్రో తెలుసుకోవాలి. దాక్షం వస్తున్నాను. దాక్షం నీకోసం నువ్వు అడిగిన డబ్బులు తీసుకొని వస్తున్నాను. దాక్షం దాక్షం నువ్వు అడిగితే ఈ నిప్పు తట్టుకోలేడు. దాక్షం దాక్షం అందరి ముందు నిప్పులా బతికిన ఈ నిప్పు నీ ముందు మాత్రం నీలకుండగా మారిపోతాడు. దాక్షం దాక్షం
దాక్షం దాక్షం దాక్షం ఈయన గారు అరుపులే కాని అనా పైసా ఆదాయం లేదు. ఆ? దాక్షం ఏంటి దాక్షం ఆనందంగా అరుస్తూ వస్తుంటే ఎదురు రావచ్చు కదా. చేతులు ఖాళీగా లేవు. ఓ గోళ్ళ రంగులు వేసుకుంటున్నాను అంటున్నావా? నేను ఈ గోళ్ళ రంగు వేయినా? అడిగినవి తప్ప అన్నీ చేస్తానంటారు. ఏంటి దాక్షాయిని నేనంతా ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వు మూతి ముడుచుకొని కూర్చుంటావేంటి? మాటలతో మాయ చేయడం తప్ప నేనెప్పుడైనా అడిగింది తెచ్చారా ఇచ్చారా? ఓ తెలిసింది, నాకంతా తెలిసింది. నీకోసం నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదనే కదా. ఇదిగో ఇలా చూడు. నిజంగా ఇదంతా నా కోసమేనా? నీకోసం తప్పితే ఇంకెవరి కోసం తెస్తాను? పర్వాలేదు, నా మీద మీకు ప్రేమ ఉంది. లేకపోతే నీకోసం ఇంత డబ్బు తెస్తానా? నీకే నా మీద ప్రేమ లేదు. మనసులో ప్రేమ బయటికి రావాలి అంటే నా మనసు ఆనందంగా ఉండాలి కదా. ఇప్పుడు నీ ఆనందం నీకు ఇచ్చాను కదా, మరి నా ఆనందం గురించి ఆలోచించవా? చిపోండి. ఇంత ప్రేమగా వచ్చింది పోవడానికా? ఏంటిది? నాన్సెన్స్. ఏంటిది? బిజినెస్ లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మన నష్టాల్లోకి వెళ్తుంటే ఆ సామ్రాట్ లాభాల్లోకి ఎలా వెళ్తున్నాడు? ఇలాగే కంటిన్యూ అయితే బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో క్లోజ్ చేయించాలని ఆ సామ్రాట్తో చేతులు కలిపావా నువ్వు? అయ్యో మేడం, అలాంటిదేం లేదు మేడం. మరి మన బిజినెస్ ఎందుకలా డల్ అయిపోతుంది? సేల్స్ రోజు రోజుకి ఎందుకు పడిపోతున్నాయి? మనది ఆ సామ్రాట్ది ఒకటే బిజినెస్, మరి మనం ఎందుకు అతని బిజినెస్ ని క్లోజ్ చేయలేకపోతున్నాం? మేడం, వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ స్కీమ్స్ పెడుతున్నారు. దానికంటే ముఖ్యంగా రేర్ డిజైన్స్ తెస్తున్నారు. అందుకే వాళ్ళు ముందుకెళ్తున్నారు, మనం వెనక్కి వెళ్తున్నాం. ఆ సామ్రాట్ బిజినెస్ అలా డెవలప్ కావడానికి వీల్లేదు. మేడం, మీరు అనే కొద్దీ వాళ్ళు అలా డెవలప్ అయిపోతున్నారు మేడం. దెబ్బ కొట్టాలి. ఇప్పటి వరకు వాళ్ళని దెబ్బ తీయాలి అనుకున్నా, కానీ ప్రతిసారి ఆ శ్రీవల్లి వలనో ఆ అపన్న వలనో సామ్రాట్ వలనో నేను దెబ్బ తింటూ వస్తున్నాను. కానీ ఈసారి అలా కాదు. నేను కొట్టే దెబ్బకి వాళ్ళు కోలుకోవటానికి జీవితకాలం సరిపోవాలి. ఏం చేస్తారు మేడం? ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఏదో చేయాలి. మేనేజర్, మేడం, నేను ఆ సామ్రాట్ సామ్రాజ్యంలోకి వెళ్ళాలి. అక్కడికా మేడం? మళ్ళీ ఎందుకు? సామ్రాట్ని కలవటానికి మాత్రం కాదు,
వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో నేను చూసుకుంటాను. సూపర్ మేడం. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఎక్కడా పొరపాటు జరగకూడదు. సాక్ష్యం దొరకకూడదు. ఓకే మేడం.